కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరంగా పాలన సాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఇప్పటికే 16,000 డిఎస్సి, 6,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను కల్పించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సేకరణ విజయవంతంగా, వేగవంతంగా జరుగుతుందని అన్నారు. మీ అందరికీ చెప్పదలసింది ఏమంటే, ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు అయిన తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో, సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా అమలుపరిచి ఈ సంవత్సరంలో అన్ని హామీలకి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీ శక్తి పథకాలు లాంటివన్నీ మరిన్ని పథకాలు ఎన్నో కూడా ఈ సంవత్సరం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విధానాలను కూడా మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఈ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పింది. 1వ తారీఖు జీతాలు లేవు, 1వ తారీఖు పెన్షన్స్ లేవు. అభివృద్ధి అనేది కనుమరుగు చేసినటువంటి గత పాలకులు ఈరోజు ప్రభుత్వం అప్పచెప్పిన తర్వాత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయనకు అధికారం అప్పచెప్పడం అనేది తెలుసు మనందరికీ. ఆయనకున్న పడిపోయినటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి పూర్తి ఆలోచనతో రాష్ట్రాన్ని ఏ రకంగా మళ్ళీ మంచి దశలోకి తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేసి కార్యరూపం చేసి మొత్తం వ్యవస్థనంతా కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్న సంగతి